ఈనాటి యొక్క దివ్య బలి పూజలు ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ mass for all the blessings showered upon family and for the departed soul of Gade Inareddy and all other souls to rest in peace offered by Gade Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karan Kumar, mass offered by Boga Argument family. For God's mercy upon the departed souls of Madhimi Valangni Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sri Divya to rest in peace, mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Sambashivarao, Shanti, Karthik and Venu, mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus, to make good confession and to be filled with the Holy Spirit anointing, mass offered by Samson. For the special intentions of Allam Anastasiamma and Vijaya and for the departed souls of Tirumala Reddy Shaw Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi Celestinamma, mass offered by Allam Anastasiamma and Vijaya family members. For the development of transport business of Abhinav and for good health, wealth and prosperity and for the government job to Sharanya and for good health and good studies of Rishmita, Rishit, Jaikar, mass offered by family. For the departed souls of Beta Prakash Rao, Sesetti John, Vanapalli Joseph to rest in peace, mass offered by and Balraju and family. For the departed soul of Srihaddu Assisi Francis to rest in peace, mass offered by Adapa Mary and family. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము
కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ మనం అందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలిపూజలో యోగ్యులముగా పాల్గొన నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అందంతటా వ్యాపింపుడు, క్రూర జంతువులకు, ఆకాశమున విహరించు పక్షులకు, భూమి మీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదరు పుట్టును. వానిని మీ వశం చేసి తిని భూమి మీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టు చేమలను ఇచ్చినట్లే ఇప్పుడు ఈ ప్రాణులను కూడా మీకు అప్పగించుచున్నాను. నెత్తుటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినినప్పుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు. నెత్తురు ప్రాణముతో సమానము కావున నెత్తురు చిందించువారు జంతువులైనను నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని ప్రాణమునకు మనుష్యున్నే బాధ్యునిగా చేసెదను. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తిటిని కూడా నరుడే చిందించును. పిల్లలతో పాపలతో పెంపొందుడు, భూమండలమందంతటా వ్యాప్తి చెందుడు అనెను. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో వడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇంత ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా వడంబడిక చేసుకొనుచున్నాను. మీతోనూ వడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రలయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఎన్నడూ రాదు. తరతరముల వరకు నాకును మీకును మీతోనూ వడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రలయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఎన్నడూ రాదు. తరతరముల వరకు నాకును మీకును మీతో పాటునున్న ఈ ప్రాణులకును నడుమ ఈ వడంబడిక గుర్తును ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న వడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనస్సును ఉంచుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 27 నుండి 33 వరకు వాక్యము. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అటులా పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలలో మనకు అనేక ప్రశ్నలు, అదేవిధంగా అనేక సమాధానాలు మనకు నేటి వాక్యంలో కనిపిస్తున్నాయి. మొదటిగా, యేసయ్యను గురించి నీవు ఏమనుకుంటున్నావు? నీకు యేసయ్య ఏమవుతాడు? అదే ప్రశ్నని ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగారంట. ఇదిగో ప్రజలు నేను ఎవరినైనా అనుకుంటున్నారు అని వెంటనే అక్కడ వారి సమాధానం చూడండి. కొందరు స్నాపకుడుకు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు లేదా మరి యొక్క ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు. అయితే ఇక్కడ మొదటిగా యేసయ్య తన శిష్యులను ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. అదేవిధంగా ఇక్కడ మన లోకంలో అడిగామనుకోండి, ఇదిగో యేసయ్య గురించి మీరేమనుకుంటారంటే వాళ్ళకు కలిగినటువంటి దానిని బట్టి, ఇదిగో ఆయన క్రైస్తవుల దేవుడు, ఆయన పేరు క్రీస్తు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడని వారందరూ కూడా చెప్పొచ్చు. క్రైస్తవులు ఆయనని దేవునిగా పిలుస్తారు, ఆయన అద్భుతాలు చేశాడంట అని వాళ్ళు చెప్పొచ్చు. అయితే రెండవ ప్రశ్న, యేసయ్య తన శిష్యులను అడుగుతున్నాడు కదా. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని ప్రశ్నించారు. అప్పుడు వారు సమాధానం కదా, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. చాలా మంచి సమాధానం చెప్పారు. ఇప్పుడు యేసయ్య అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. యేసయ్య ఎవరు? ఆయన నీకేమవుతాడు? ఆయనను గురించిన నీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇదిగో యేసయ్య నాకు ఇది అని నువ్వేం చెప్పగలుగుతావు? అంటే ప్రతి మనుషుడు కూడా యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతంగా తెలుసుకొని ఉండాలి, వ్యక్తిగతంగా పరిశోధించాలి. పరిశోధించి ఆయన ఏంటి అనేటువంటి జ్ఞానంలోనికి మనము రావాలి. ఆ జ్ఞానాన్ని ప్రకటించగలిగినదై నిరూపించగలిగినదై ఉండాలి అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రశ్నకు వారేం చెప్పారు? నీవు క్రీస్తువు అని వారు చెప్పారు. మరి నువ్వేం చెప్తావు యేసయ్యను గురించి? మరి నీ అనుభవం నిన్ను ఎలా నడిపించింది? ఇక్కడ బయట వారేమో ఆయన దేవుడంట అంటే, ఆయన అద్భుతములు చేశాడంట అని అంటే, మనమేమంటాం తెలుసా? యేసయ్య ఇదిగో వాళ్ళకి అద్భుతం చేశాడంట, ఆయన దేవుడంట, ఆయన మహిమ కలిగిన వాడంట అని విశ్వాసులు కూడా చెప్తున్నారండి. అంటే ఇది ఎంత బాధాకరం, ఎంత శోచనీయమో కదా. అన్యులకు యేసయ్య గురించి తెలీదు, కానీ తెలిసినటువంటి నీవే విశ్వాసివై ఉండి ఆయన యందు రక్షణ పొందుకొని రక్షణ అనుభవాన్ని కలిగి ఉండి మనం కూడా అంటే అదొక డౌట్, అనుమానమే. అంటే ఏంటి? అది మనం చూడలేదు, మనకు తెలీదు అని, అది జరుగుండొచ్చు ఉండకపోవచ్చు అని
అంట అనేటువంటి మాట ఉపయోగిస్తాం. విశ్వాసులు కూడా అలాగే యేసయ్యను గురించి ప్రకటిస్తున్నారు. ఆయన అప్పుడు చేశాడంట, ఇలా ఉండేవాడంట అని మనమే చెబితే మరి మన విశ్వాసం ఏంటి? మనం యేసయ్యను ఎంత తెలుసుకున్నాం? ఆయనలో మన అనుభవాలు ఎంత ఉన్నాయి అంటే మనము ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకాలి. అటు తర్వాతగా యేసయ్య తనకు రానున్నటువంటి పరిస్థితులను గురించి, ఆయన ఎదుర్కోవలసినటువంటి అవమానము, నిందల గురించి, తిరస్కరణను గురించి, వ్యతిరేకతను గురించి, పొందవలసినటువంటి శ్రమలను గురించి, రానున్న మరణమును గురించి, శ్రమలను గురించి ఆయన ప్రస్తావించిన వెంటనే పేతురు గారు అంటున్నారు కదా, ఇదిగో ఇది మాత్రము నీకు జరగకుండా ఉండునుగాక అని వెంటనే యేసయ్య ఏమన్నారు చూడండి. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతానా, నీవు నా వెనుకకు పో, నీ భావములు మనుషులకు సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కావు. అంటే ఇక్కడ ఒకానొక సమయంలో పేతురు గారే మొదటిగా, ఇదిగో నీవు దేవుని కుమారుడవు, నీవు క్రీస్తువి, నీవు రక్షకుడవి, నీవు మహనీయుడు అని ప్రకటించినటువంటి పేతురు గారు రెండవ మెట్లోకి వచ్చేసరికి ఆయనలో యేసయ్యను కాపాడాలి, యేసయ్యను గురించి ఇది జరగకూడదు అని యేసుక్రీస్తు వారి నుంచి మన్నన పొందుకుందామని, ఆయన నుంచి ఒక ప్రత్యేక విధముగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిద్దామని ఆవేశపడి ఇదిగో ఇది మాత్రము నీకు జరగకుండాగాక అని వెంటనే యేసయ్య ఎలా సంబోధించాడు? సైతానా, నీవు వెనుకకు పో, నీవు మనుషుల విధంగా ఆలోచించేస్తావు కానీ దేవుని పరమైన ఆలోచన వేరు. ఇక్కడ మనమే రెండు స్వభావాలు కలిగిన వారము. దేవుడు సన్నిధిలో ఉన్నంతసేపు దేవుడు అని, బయటకు వెళ్ళిన తర్వాత లోకమని రెండు స్వభావాలు కలిగిన వారము. వెలుగున్న చోట చీకటి ఉండదు. ఇది ఎంత సత్యమో, యేసయ్య ఉన్న వద్ద అపవాది ఉండడు, ఉండటానికి తావు లేదు. మరి మన జీవితంలో ఇటువంటి రెండు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నామా? ఇటువంటి రెండు ధోరణులను కలిగి ఉన్నామా? దేవుడి సన్నిధిలో దేవుడు అంటూనే ప్రార్థన చేస్తూ, మనము భక్తిని చూపిస్తూ, మరలా బయటికి వెళ్ళిన తర్వాత అపవాది ప్రకారంగా లోకస్తులముగా జీవించున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఆలోచన చేసి మన ప్రవర్తనను సరిచేసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరం ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముననే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము మీ వైభవమును ఆరాధించున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మను విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగోని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.